ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా పుస్తకంతో చక్కటి తెలుగు వచన రచన వినిపించే కార్యక్రమం సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 46వ భాగంలో ప్రముఖ గాయని సునందా పట్నాయక్ గురించి విశేషాలింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మరో సంగీత శిఖరం నేలకొరిగింది. గ్వాలియర్ ఘరానాకు చెందిన విఖ్యాత గాయిక శ్రీమతి సునందా పట్నాయక్ 2020వ సంవత్సరం జనవరి 19వ తేదీన కోల్కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వర్గస్థురాలైందని ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో చిన్న వార్త అచ్చయింది. తర్వాత మరే పత్రికలు ఆ వార్త జోలికి పోలేదు. ఆమె గొప్ప రాజకీయ నేత కాదు గనుక ఎవరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేయలేదు. ఆవిడ జీవితాంతం స్వరాలతో కాలక్షేపం చేసి తన మధుర సంగీతాన్ని ఈ తరానికి వారసత్వంగా అందించి నిశ్శబ్దంగా గంధర్వలోకాలకు వెళ్ళిపోయింది. హిందుస్థానీ సంగీతంలో శిఖరాయమానంగా వెలిగిపోయి ఎందరో వర్ధమాన గాయికా గాయకులకు స్ఫూర్తిదాయకురాలై తాను పుట్టి పెరిగిన ఓండ్ర దేశానికి పేరు తెచ్చి తాను స్థిరపడిన కలకత్తా వాసులకు తన విలక్షణ సంగీతంతో సమ్మోహితులను చేసి దివికేగింది సునందా పట్నాయక్. ప్రముఖ ఒరియా కవి రచయిత వైకుంఠనాథ్ పట్నాయక్ కుమార్తెనే సునందా పట్నాయక్. 1934వ సంవత్సరం నవంబర్ 7వ తేదీన ఒరిస్సాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరీలో జన్మించింది. సంగీత సాహిత్యాలకు పుట్టినిల్లు వంటి వాతావరణంలో పెరిగిన సునందా పట్నాయక్ చిన్ననాటి నుండి పాడటంలో అభిరుచి కలిగి ఉండేది. తన 14 సంవత్సరాల చిన్న వయసులోనే ఆకాశవాణి కటక్ కేంద్రంలో పాడే అవకాశాన్ని అందిపుచ్చుకున్నది. పూరీ జగన్నాథ ఉత్సవాల్లో ఆమె గాత్రం విని ముగ్ధుడైన ఒరిస్సా గవర్నర్ ఆసిఫ్ అలీ గారు తరచుగా ఆమెను తమ బంగళాకు పిలిపించుకొని ఆమె గానాన్ని విని ఆనందించేవారు. ఈ విషయం ఆ నోట ఈ నోట భారత రాష్ట్రపతి గౌరవనీయులు బాబు రాజేంద్ర ప్రసాద్ గారి చెవిన పడింది. వారు సునందా పట్నాయక్ గాత్రం విని ఫిదా అయినారు. అయితే అక్కడితో ఆగిపోకుండా పూణేలో నివసించే పండిత్ వినాయకరావు పటవర్ధన్ గారి వద్ద సునందా పట్నాయక్ స్కాలర్షిప్తో సంగీతం నేర్చుకునే ఏర్పాటు చేసినారు. ఇది కళాకారులను గౌరవించే పద్ధతి. ఊరికే విని ఆనందించడం కాదు, ఏదైనా చేసి చూపాలనే ఒక ఒరవడిని దిద్దినారు గౌరవనీయులు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ తోవలో మరెవరూ నడవలేదు, అది వేరే విషయం. సునందా పట్నాయక్కు మాత్రం సువర్ణావకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆమెకు చక్కని రాజమార్గం వేసిచ్చినారు. హిందుస్థానీ సంగీతజ్ఞులకు ప్రాతస్మరణీయుడు, విఖ్యాత సంగీత విద్వాంసుడు పండిత్ విష్ణు దిగంబర్ పలుస్కర్ పట్టశిష్యుడు పండిత్ వినాయకరావు పటవర్ధన్ గురువాజ్ఞను తలదాల్చి భారతదేశమంతటా నెలకొల్పిన గాంధర్వ మహావిద్యాలయాలను అభివృద్ధిపరిచిన కార్యదీక్షాపరుడు. హైదరాబాద్ బడీ చౌడీలోని వివేకవర్ధిని సంగీత విద్యాలయంలో పండిత్ వినాయకరావు పటవర్ధన్ తైలవర్ణ చిత్రం కనబడుతుంది. ఆసక్తి గలవారు వెళ్ళి చూడవచ్చు. వివేకవర్ధిని కళాశాల కూడా గాంధర్వ మహావిద్యాలయ అనుబంధ కళాశాలనే అనవచ్చు. అటువంటి అసామాన్య గురువు వద్ద సునందా పట్నాయక్ సంగీత శిక్షణ ప్రారంభమైంది. సహజ సిద్ధమైన కంఠానికి తగిన గురువు లభించినందున ఆమె సంగీతం నల్లేరు మీద బండిలాగా సాగింది. గురువుగారి పర్యవేక్షణలో అకుంఠిత దీక్షతో కఠినమైన సాధనతో సునందా పట్నాయక్ స్వరం మీద అప్రతిమమైన అధికారాన్ని సంపాదించుకున్నది. ముఖ్యంగా సునందా పట్నాయక్ గానం చేసే తరాన అనిదంపూర్వమేగాక అనితర సాధ్యమని కూడా ప్రశంసలందుకున్నది. 86 సంవత్సరాల వయస్సులోనూ అంతే ధాటీగా తరానా పాడుతున్న శిష్యులకు నేర్పుతున్న దృశ్యాలను యూట్యూబ్లో చూడవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె గానం అనన్య సామాన్యమైనది.
హిందుస్థానీ సంగీతంలోని తొలి ఘరానాగా చెప్పబడే గ్వాలియర్ ఘరానాకు చెందిన పండిత్ వినాయకరావు పటవర్ధన్ శిష్యురాలు కనుక సునందా పట్నాయక్ను గ్వాలియర్ ఘరానా గాయికగానే పరిగణిస్తారు. సునందా పట్నాయక్ పడుచునాళ్లలో పాడిన రికార్డులను వినాలి, ఈనాడు పాడిన రికార్డులను వినాలి. రెండింటినీ బేరీజు వేసుకొని చూస్తే పెద్దగా మార్పేమీ కనబడకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. సాధారణంగా పడుచునాళ్లలో పాడిన సంగీతం కొంత ఉత్తేజంగా ఉంటుంది, కంఠం ఖంగుమని మోగుతుంది, తరానా గాత్రంలో ఉరకలెత్తిస్తూ తబ్లా నవాజ్ అంటే తబలిస్టును పరిగెత్తిస్తుంది అనుకుంటాం. కానీ ఈనాడు అంతే గాత్రశుద్ధితో గానం చేయడం ఒక్క సునందా పట్నాయక్కే సాధ్యమేమో అనిపిస్తుంది. తెల్లని సాదా చీర, వదులు వదులుగా ఉండే రవిక, తెల్లని తల వెంట్రుకలను ఎప్పుడైనా దువ్వుకున్నదా అనిపిస్తుంది. చెవులకు చేతులకు వీసమెత్తు బంగారం ఉండదు. నిష్కాంచనమైన శరీరం, నిర్మలమైన మనస్సు, సర్వశుక్లా సరస్వతి అన్నట్లుగా ఉంటుంది. ఈవిడ మూర్తిమత్వాన్ని చూడగానే నాకు తటాలున మా చందోర్కర్ ఆంటీ రూపం కళ్ళ ముందు కదలాడుతుంది. సునందా పట్నాయక్, చందోర్కర్ ఆంటీ ఇద్దరూ ఒక్కరేనేమో అనిపించటం యాదృచ్ఛికమైతే కాదు, ఏదో బాదరాయన సంబంధం ఉండే ఉంటుంది. ఎవరి చందోర్కర్ ఆంటీ అనుకుంటున్నారు కదా, ఆమె సంగీత సాహిత్య సమలంకృత, యోగ విద్యా పారంగతురాలు, జ్ఞానేశ్వరిని సోదాహరణంగా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు చెప్పే నైపుణ్యం గలది. విద్యార్థినులకు విద్యతో పాటు బుద్ధి నేర్పుతూ జీవితంలో స్థిరపడే మార్గాలను బోధిస్తుంది. మా ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్లోని శిశు మందిర్ ఉన్నత పాఠశాల ఆంగ్ల మీడియంలో ప్రధానోపాధ్యాయునిగా, బడి ఆంటీగా విశేష గౌరవాదరాలు అందుకొని ఉద్యోగ విరమణ చేసి నాగపూర్లో ఉంటున్నారు. ఈ వయస్సులోనూ సంపూర్ణ గురు చరిత్ర దినదర్శిక అనే గ్రంథాన్ని మరాఠీ నుండి హిందీలోనికి అనువదించి ప్రచురించినారు. 400 పుటల గ్రంథమది. ఆవిడ కూడా సునందా పట్నాయక్ వలనే సాదాసీదా ధవల వస్త్రధారిణి అయి తెల్ల వెంట్రుకలతో, నిష్కాంచన శరీరంతో, ప్రసన్న వదనంతో దర్శనమిస్తారు కనుక ఆవిడతో పోల్చినాను. చందోర్కర్ ఆంటీ పూర్తి పేరు మాళిని అరవింద చందోర్కర్. అందరూ ఆవిడని గౌరవంతో బడి ఆంటీ అంటారు. ఆ పాఠశాలలోని ఉపాధ్యాయునులందరూ ఆంటీలే. అందరికీ ఈవిడ పెద్ద దిక్కు కనుక ఈవిడ బడి ఆంటీ. సునందా పట్నాయక్ను కూడా అందరూ గురుమా అని సంబోధించేవారు. వినాయకరావు పటవర్ధన్ వద్ద శిక్షణ పొందిన తర్వాత తమ 22 సంవత్సరాల వయస్సులో పుణేలోని సంగీత మహావిద్యాలయం నుండి 1956వ సంవత్సరం సంగీతంలో ఎంఏ పూర్తి చేసింది సునందా పట్నాయక్. ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ పేరిట కలకత్తాలో ఆల్ ఇండియా సబరంగ్ సంగీత సమ్మేళనాలు ఏర్పాటు చేస్తారు. ఆ సభ ప్రతి ఏటా సెప్టెంబర్ మాసంలో జరుగుతుంది. 1957వ సంవత్సరం ఆ సభలో పాల్గొని కచేరీ చేసిన సునందా పట్నాయక్ ఏకబిగిన 13 బంగారు పతకాలను గెలుచుకున్నది. ఆమె సంగీత శిక్షణ పూర్తి చేసుకున్నది తమ 22వ ఏట. ఈ సభలో పాల్గొన్నది 23వ ఏట. అది ఆవిడ ప్రతిభకు తార్కాణం. ఆనాటి నుండి సునందా పట్నాయక్ తిరిగి వెనుకకు చూసే అవసరమే రాలేదు. విజయ సోపానాలను అధిరోహిస్తూ వెళ్ళిపోయింది. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంతో పాటు తమ మాతృభాష అయిన ఒరియా భాషను మర్చిపోలేదు. ఒడిస్సీ సంప్రదాయ సంగీతంలోనూ విశేష కృషి చేసింది. సునందా పట్నాయక్ మధురంగా గానం చేసిన జగన్నాథ స్వామి నయనపథగామి అనే కృతి వినాలి. సునందా పట్నాయక్ దేశ విదేశాలలో అనేక కచేరీలు చేసి సంగీత రసజ్ఞులను ఆహ్లాదపరిచింది. అన్ని రేడియో స్టేషన్లలోనూ ఆవిడ సంగీతం వినిపిస్తుంది. ఆమె అందుకున్న పురస్కారాలకు లెక్కలేదు. ఆమె అందుకున్నందువల్లనే ఆ పురస్కారాలకు గౌరవం కలిగింది అనవచ్చు. ముఖ్యంగా 1970లో ఆవిడ మాతృ రాష్ట్రమైన ఒరిస్సాలోని ఒరిస్సా సంగీత నాటక అకాడమీ అవార్డు, భారత ప్రభుత్వం వారి జీవన సాఫల్య పురస్కారాలను అందుకున్నారు. అఖిల భారత గాంధర్వ మహావిద్యాలయ మండల్ వారు సునందా పట్నాయక్ను 1975వ సంవత్సరం
గౌరవ డాక్టరేట్తో సత్కరించినారు. 1999 సంవత్సరం ఆమె మాతృ రాష్ట్రమైన ఒరిస్సాకు చెందిన ఉత్కల విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్తో సత్కరించినారు. ఒరిస్సా సొసైటీ ఆఫ్ అమెరికా OSA వారు 2012లో సునందా పట్నాయక్ను జీవన సాఫల్య పురస్కారంతో గౌరవించినారు. అదే సంవత్సరం అనగా 2012లోనే సునందా పట్నాయక్ను ఠాకూర్ అకాడమీ పురస్కారం కూడా వరించింది. సునందా పట్నాయక్ జీవితాన్ని నీలమాధవ పేరుతో డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించినాడు దిలీప్ పట్నాయక్. ఇతను ఒరిస్సాకు చెందిన రచయిత, దర్శకుడు. దిలీప్ పట్నాయక్ నిర్మించిన ఆ డాక్యుమెంటరీ చిత్రం జాతీయ ఫిలిం పురస్కారాన్ని గెలుచుకున్నది. భారత ఫిలిం డివిజన్లో విడుదలైన ఆ డాక్యుమెంటరీ చిత్రం 2010 సంవత్సరానికి గాను 58th నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఇన్ ఇండియాలో బెస్ట్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీగా ఎన్నుకోబడింది. ప్రతిభా పాండిత్యాలతో ఇంతటి ప్రఖ్యాతిగాంచి విదుషిగా విశేష గౌరవాలు పొందినప్పటికీ సునందా పట్నాయక్కు పద్మ పురస్కారం లభించకపోవడం గమనించాలి. అతి సామాన్యమైన జీవితాన్ని గడిపిన అసామాన్యమైన గాయకురాలిగా శ్రోతల హృదయాల్లో నిలిచిపోయిన సునందా పట్నాయక్ ఏ పురస్కారాలను ఆశించలేదు. సూఫీ తత్వ పరిభాషలో చెప్పాలంటే ఫకీరీ స్వభావం ఆమెది. అటువంటి వారిని ఉర్దూలో కళందర్ అంటారు. మరాఠీ వాళ్ళు ఈ మాటను తరచుగా వాడతారు. అర్థం అదే, సూఫీ యోగి. ఏది ఏమైనా సునందా పట్నాయక్ అంత గొప్పగా తరానాలు పాడే గాయకులు కనుచూపు మేరలో కనబడటం లేదు అనేది మాత్రం సత్యం. ఇప్పటిదాకా సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 46వ భాగంలో ప్రముఖ గాయని సునందా పట్నాయక్ గురించి విశేషాలిన్నారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.